అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా కేంద్ర బీజేపీ కార్మిక చట్టాలను వ్యతిరేకిస్తూ కూడా దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చారు కార్మిక సంఘ నాయకులు. ప్రస్తుతం మన మహబూబ్నగర్ పట్టణంలోని కూడా ఆల్ ట్రేడ్ యూనియన్స్ కార్మిక సంఘ నాయకులు కూడా ర్యాలీ చేపట్టారు. ప్రస్తుతం మనం తెలంగాణ చౌరస్తాలో ధర్నా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మిగతా విషయాలు అసలు ధర్నా చేయడం డిమాండ్ ఏందో, బంద్కు ఎందుకు పిలుపునిచ్చారనే అంశాలపైన సంఘ నాయకుల ద్వారా అడిగే ప్రయత్నం మనం చేద్దాం. చెప్పండి అన్న, ఎందుకు ఈరోజు దేశవ్యాప్తంగా కార్మికులు బంద్కు పిలుపునిచ్చారు? భారతదేశంలో నరేంద్ర మోడీ రెండోసారి అధికారం వచ్చిన తర్వాత భారతదేశంలో 140 కోట్ల జనాభాకు సంబంధించిన విషయాలని కార్మికులపైన, ఉద్యోగులపైన, రైతులపైన, కూలీలపైన ఈరోజు విపరీతమైన దాడులకు పూనుకునే పరిస్థితి మనకు కనిపిస్తుంది. మేము ఎందుకు ఈ మాట అంటున్నామంటే, ఈరోజు 44 కార్మిక చట్టాలు మొత్తం కూడా ఈరోజు సవరించేసి 4 కోట్లు తెచ్చి పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చిండు. అదేవిధంగా ఈరోజు గవర్నమెంట్ సంస్థలను మొత్తం కూడా ప్రైవేటైజ్, ఎల్ఐసి, రైల్వే, పోస్టల్ లేదా బ్యాంకింగ్ రంగాలు, రోడ్లు అన్నీ కూడా ఈరోజు ప్రైవేటైజేషన్ వేగవంతంగా చేస్తున్నాడు. అదేవిధంగా రైతులకు సంబంధించిన గతంలో మనకు తెలుసు, సంవత్సరం పైగా ఢిల్లీలో పోరాటాలు చేసే రైతులు దాదాపుగా 378 రోజులు సమ్మె చేస్తే దాంట్లో 3 చట్టాలు వెనక్కి తీసుకుంటున్నాం అని చెప్పి ఆ రోజు ఉన్న కేసులు ఎత్తేస్తామని చెప్పారు. అదేవిధంగా రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ఎంఎస్పీ చట్టం కల్పిస్తామని మాట్లాడిన ఆ రోజు, కానీ 2 సంవత్సరాలు గడిచిన ఇప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఈ వైఖరిని మార్చుకోలేదు. దాంట్లో భాగంగానే ఈ మధ్య నిన్నగాక మొన్న మొత్తం కూడా అనేక రాష్ట్రాలకు వెళ్ళి మొత్తం కూడా రైతులంతా కూడా ఢిల్లీని మొత్తం కూడా పాదయాత్రతోటి మా డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి నరేంద్ర మోడీ గారికి పోతూ ఉంటే ఎక్కడికెక్కడ దిగ్బంధం చేసేసి వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఇల్పకంచెలు వేసేసి ఎక్కడ బయటకు పోకుండా పొగబాంబులు వేస్తూ ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి భారతదేశంలో 44 కోట్ల ప్రజలకు సంబంధించిన ఈ రోజు ధరలు పెంచేసి వాళ్ళని నడువిడ కొట్టే పరిస్థితి, కొనుగోలు శక్తి అంతా కూడా పడిపోయే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ విధానాన్ని నశించాలని చెప్పి దాని వైఖరిని ఖండిస్తూ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా ఉద్యోగులు, కార్మికులు, రైతులు, కూలీలు, ప్రజానీకం మొత్తం కూడా ఈరోజు రోడ్లపైకి వచ్చిండ్రు. భవిష్యత్తులో నరేంద్ర మోడీ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన ఇప్పటికే మొత్తం పార్లమెంట్లో నాకు ఎవడు కూడా అడ్డం లేడనే పద్ధతిలో ఉన్నాడు. కానీ మొన్న దాకా మనం చూసాం రాష్ట్ర ప్రభుత్వం ఏమైందో, ఈ రోజు ఏమైందో, రేపు కేంద్ర ప్రభుత్వం వైఖరి కూడా ఇలా ఉంటే మొత్తం కూడా ప్రజలు బొంద పెడతారన్న సంగతి కూడా గుర్తెరగాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. నా పేరు వెంకటేష్, ఐఎఫ్టీ రాష్ట్ర కార్యదర్శి. మీరు చెప్పండి, ఓ పక్క కేంద్ర ప్రభుత్వం రైతులకు, కార్మికులకు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తా అంటుంది, మీరు కార్మిక చట్టాలను అనుసరిస్తున్నారు, ఎట్లా? బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న చట్టాలను మొత్తం కాలరాసింది, రాజ్యాంగాన్ని తూట్లు పొడిచింది. కార్మిక హక్కులు అంటే 1886లో వచ్చిన 8 గంటల పనులు ఈరోజు 12-14 గంటలకు పెంచింది. చివరికి 44 కార్మిక చట్టాలు ఉంటే 4 కోట్లు కుదించింది. ఈ రకంగా మొత్తం దేశంలో ఉన్నటువంటి రైతులు, వ్యవసాయ కూలీలు, వృత్తిదారులు, పారిశ్రామిక కార్మికులకు వ్యతిరేకంగా ఈరోజు ప్రభుత్వం ఉంటా ఉంది. సమస్త ప్రజానికానికి వ్యతిరేకంగా ఉంటుంది. కేవలం కార్పొరేట్లకు మాత్రమే అనుకూలంగా చట్టాలు తీసుకొస్తూ ఉంది. పెట్టుబడిదారుల ప్రభుత్వం ఇది, కార్పొరేట్ల ప్రభుత్వం. కార్పొరేట్లతోనే మోడీ పరిపాలన చేస్తున్నాడు తప్ప ప్రజల యొక్క ఓట్లు కాదు. ప్రజల ఓట్లను కొనుగోలు చేసి ఈరోజు దొడ్డిదారుల పరిపాలన చేస్తున్నాడు. కాబట్టి ఈ దేశంలో మోడీ ప్రభుత్వం పోవాలి, మోడీ గద్దె దిగాలనే నినాదంతో ఈరోజు కార్మిక సంఘాలు మొత్తం, సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు, రైతు వ్యవసాయ కార్మికులు, సంయుక్త కిసాన్ మోర్చా ఈ పోరాటం చేస్తూ ఉంది. ఈరోజు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఈరోజు ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఈరోజు తెలంగాణ వ్యవస్థలో ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు మోడీ తీసుకొస్తున్న వ్యతిరేక చట్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వ్యతిరేకంగా ఈరోజు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా అయ్యా నీవు గాన ఈ చట్టాలు వెనక్కి తీసుకోకపోతే రేపు రాష్ట్రంలో ఏ గతి పడిందో రేపు నీకు కూడా అదే గతి పడుతుందని చెప్పేసి ఈ కార్మిక సంఘంగా మేము విచారిస్తాం. ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ కార్మికుల మీద, కర్షకుల మీద, బ్యాంకింగ్ సెక్టార్ మీద కానీ ఏదైతే పబ్లిక్ రంగ సంస్థలు ఏవైతే ఉన్నావో వాటి మీద కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి దుర్మార్గమైన నిర్ణయాలకు వ్యతిరేకంగానే ఈరోజు ఈ దేశవ్యాప్తమైనటువంటి ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. ఈరోజు రైతుల గురించి మీరు ఆలోచన చేస్తే గత 4 సంవత్సరాల క్రితమే రైతులకు క్షమాపణ చెప్పిన మోడీ మరి వాళ్ళు ఏవైతే డిమాండ్స్ చేసిందో ఆ డిమాండ్స్లో ఒక్కటి కూడా ఈరోజు వరకు కూడా నెరవేర్చలేదు. అందుకే ఈరోజు దేశవ్యాప్తంగా రైతులు ఢిల్లీలో అంత పెద్ద ఎత్తున ధర్నా చేస్తే వాళ్ళను అంత దుర్మార్గంగా శిక్షించడమో, వాళ్ళని ఆ రకంగా చూడడం అనేది కేంద్ర ప్రభుత్వ వైఖరి తన పద్ధతిని మార్చుకోవాలి. తర్వాత యాజ్ ఏ బ్యాంకింగ్ సెక్టార్ నుంచి చెప్పదలుచుకున్నది ఏంటంటే, బ్యాంకులను అన్నింటినీ కూడా ప్రైవేట్ చేయాలనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ లాభంలో ఉన్న ఈ బ్యాంకులను కార్పొరేట్ వ్యవస్థకు అప్పచెప్పాలనే దుర్మార్గపు ఆలోచన కేంద్ర ప్రభుత్వం ఎంబడే విరమించుకోవాలని చెప్పేసి బ్యాంకు ఉద్యోగుల సంఘం తరఫున తెలియజేసుకుంటున్నాను.
మొత్తం మీద కూడా దేశవ్యాప్తంగా కార్మిక చట్టాలు ఏదైతే కార్మిక చట్టాలు అనుసరిస్తున్నా ఇవి రద్దు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మళ్ళీ మూడోసారి ప్రభుత్వం కోరికే ఈ కార్మిక చట్టాలను అనుసరిస్తున్నాం. ఖచ్చితంగా వాటిని అనుసరించాలని, కార్మికులకు విధానంగా పని కల్పించాలని, కార్మికులకు కావాల్సిన సంక్షేమ పథకాలు తీసుకురావాలని చెప్పి కార్మిక సంఘ నాయకులు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.